తెలుసుకోవడమే నిజమైన విజ్ఞానం. అజ్ఞానం నుండి విజ్ఞానం వైపు నడిపించేవారే గురువు. మన గురించి మనం ఆలోచించుకోవడానికి సహాయం చేసేవారే నిజమైన ఉపాధ్యాయులు. మంచి ఎనులకు పూర్ణది క్రమశిక్షణ అది పాఠశాలలోని ఉపాధ్యాయుల ద్వారానే లభిస్తుంది. ఓ విద్యార్థి, చీమను చూసి క్రమశిక్షణ నేర్చుకో, భూమిని చూసి ఓర్పును నేర్చుకో, చెట్టును చూసి ఎదుగుదలను నేర్చుకో, ఉపాధ్యాయులను చూసి సుగుణాలు నేర్చుకో. నీ ప్రవర్తన 10 మందికి మార్గదర్శకంగా ఉండాలి, కానీ 10 మంది నిన్ను విమర్శించేలా ఉండకూడదు. జై హింద్, జై భారత్. He was born on 5th September 1088 in Tirutani village of Tamil Nadu. His father's name was Veeraswamy and his mother's name was Seethamma. Dr. Radhakrishnan was a brilliant student. I am going to speak about Dr. Sarvepalli Radhakrishnan, a symbol of wisdom and leadership. Dr. Sarvepalli Radhakrishnan was a great philosopher and ideal teacher. He was the first president and second president of September 5, 1888 సంవత్సరంలో జన్మించారు. తమిళనాడు రాష్ట్రంలో తీర్థనిలో జన్మించాడు. ఈయన పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 5న ఉపాధ్యాయుల దినోత్సవం జరుపుకుంటాం. డాక్టర్స్ కావచ్చు, ఇంజనీర్ కావచ్చు, కానీ టీచర్స్ చేస్తారు. ఎంత ఒకసారి ఆ మంచి ఉపాధ్యాయుడు ట్రాన్స్ఫర్ అవుతారు కదా వేరే ప్రాంతానికి. ఆ ట్రాన్స్ఫర్ బదిలీ జరిగినప్పుడు అతని యొక్క శిష్యులు గుర్రపండిపై కూర్చోబెట్టుకొని వాళ్ళే దాన్ని లాక్కుంటూ రైల్వే స్టేషన్ వరకు తీసుకెళ్ళారు. ఉపాధ్యాయుడిగానే కాకుండా ఒక తత్వవేత్తగా ఒక భారతదేశానికి ఉన్నతమైనటువంటి పదవులు మాకు చదువు నేర్పిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు మేము కూడా వాళ్ళని గుర్తు చేసుకోవాలి.